గారికి శ్రీరామచంద్ర మహారాజుకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక దయచేసి ఎవరి నోట్లోంచి కూడా మాట రాకూడదు. సెల్ ఫోన్లు కనుక ఎవరైతే తీసుకువచ్చారో వాళ్ళందరూ సైలెంట్ లో పెట్టాలి. సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్ లో ఉండాలి. మధ్యలో సెల్ ఫోన్ కనుక మిగిలితే జిల్లెలు మూడు తీసుకెళ్లిపోతాం. కొద్ది నిమిషాల్లో మన జిల్లెల మూడి ఆస్థాన ఋత్విక్కులైనటువంటి శ్రీ నవీన్ శర్మ గారు మీ అందరితో మహాసంకల్పం చేయిస్తారు. మొట్టమొదటిగా తరువాత లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ జరుగుతుంది. తదుపరి అమ్మవారి యొక్క అనసూయ వ్రతం 5 అధ్యాయులు కథల రూపంలో ఇక్కడ చదవబడుతుంది. ఈ మొత్తం కార్యక్రమం కూడా సుమారుగా 2 గంటల పాటు ఉంటుంది. కనుక ఓపిక సహనము ఉన్నవాళ్ళే ఈ వ్రత కార్యక్రమంలో కూర్చోండి. మధ్యలో ఎవరూ లెగిసి వెళ్ళకూడదు. మనకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ కనుక మా శేషాద్రి గారు అందరికీ కూడా చక్కగా కుర్చీలు బల్లలు ఏర్పాటు చేశారు. అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మీకు ఈ పూజా ద్రవ్యాలకు సంబంధించినటువంటి వస్తువులు నేను చదువుతాను. ఇక్కడ అందరికీ అన్నీ వచ్చినాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు కూడా ఒక ప్లేట్ తీసుకోండి. అందరికీ కూడా పూజ సామాన్లు పెట్టుకోవడానికి ప్లేట్ వచ్చింది కదా. ఏదైతే రాకపోయిందో చేతులు ఎత్తండి. తర్వాత మీకు నివేదనల కోసం 5 అరటిపళ్ళు ఇచ్చారు. తర్వాత పుష్పాలు ఇచ్చారు. తర్వాత కుంకుమ ఇచ్చారు. అక్షతలు ఇచ్చారు. గంధం ఇచ్చారు. తాంబూలం కోసం తమలపాకు ఒక్క వచ్చింది. అమ్మవారి వస్త్రం కోసం జాకెట్ ముక్క ఇవ్వబడింది. పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటో ఇచ్చారు. మొదట గణపతి పూజకి ఒక పండు నివేదన పెట్టాలి. వ్రతానికి 5 కథలు ఉంటాయి కాబట్టి వరుసగా 4 కథలకు మిగతా 4 అరటి పళ్ళు నివేదన చెయ్యాలి. చివరిగా మీకు రవప్రసాదం ఇవ్వబడుతుంది 5వ అధ్యాయంలో. ఆ రవప్రసాదాన్ని నివేదనగా చేయాలి. అందరికీ వచ్చినట్లయినా ఆచమనం చేయటానికి మీకు మంచినీళ్ళు గ్లాసులో మంచినీళ్ళు పోశారు కదా. ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కనుక ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. మామూలుగా 10 గంటలకు ప్రారంభం చేయాలి. 11 గంటలు అయిపోతుంది. ఇంకెవరైనా వస్తే కనుక చూస్తా ఉండమని చెప్పండి శేషాద్రి గారు. ఇంకెవరైనా వస్తే ఈ కార్యక్రమాలు చూస్తూ కూర్చోమనండి. అమ్మ వెనక మరి మాట్లాడుతున్నారు. కార్యకర్తలు మాట్లాడాల్సిన పని లేదు, కూర్చోండి చక్కగా. రెండవది ఏంటంటే ఈ కార్యక్రమం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం లైవ్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జరిగే కార్యక్రమం అంతా కూడా మా ఆస్థాన మరి శ్రీకాంత్ గారు అమ్మ కార్యక్రమాలన్నీ కూడా దేశం మొత్తం లైవ్ గా ఒక విడుదల చేసేటువంటి ఒక బాధ్యతను ఆయన తీసుకున్నారు. వారు కూడా జిల్లాల నుంచి వచ్చారు. ఈ కార్యక్రమాలంతా లైవ్ గా చూపిస్తారు కనుక సాంప్రదాయబద్ధంగా చక్కగా శ్రద్ధగా మనసు పెట్టి ఆనందంగా హాయిగా చేసుకోవలసినటువంటి అమ్మవారి యొక్క వ్రత కార్యక్రమం ఇది. దేశంలో ఎక్కడా కూడా పూజా ద్రవ్యాలకి ఎంతో కొంత రుసుము వసూలు చేస్తారు. కానీ అమ్మ తన బిడ్డల కోసం ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా ఎవరికో ఒకరికి ప్రేరణ ఇచ్చి ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దగ్గర డబ్బులు లేక కాదు, తల్లి యొక్క మనస్సు ఏంటంటే బిడ్డలు చక్కగా చేసుకోవాలనే
అనేటువంటి ఒక కోరికే కాబట్టి శ్రీ విశ్వజనని పరిషత్తు జిల్లెలమూడి వారు ఈ అనసూయ వ్రతాలు అనేటువంటి పూజా కార్యక్రమాన్ని 108 చోట్ల చేయాలి అనేటువంటి సంకల్పంతో దానిలో భాగంగా ఈ రోజు మీ యొక్క గ్రామమైనటువంటి చిలకార్లపాడులో స్వామివారి సన్నిధిలో భక్తుల యొక్క సహాయంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోబోతూ ఉన్నాము. ఇది గ్రహించి అందరం కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని వెళ్ళు నిటారుగా కూర్చుని 3 సార్లు ఓంకారం చెప్పిన తర్వాత మన పంతులు గారు సంకల్పం చేయడం ప్రారంభం చేస్తారు. శేషాద్రి గారు ప్రారంభం చేస్తున్నాం. నువ్వు రెడీగా ఉండు. అందరూ కూడా నమస్కారం చేయండి అమ్మా. గణపతి గోహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్మన్వన్నోదభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణాదేవి సరస్వతి వాదేభిర్వాచదేవతే ధీరాపవిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగర్ధామివ సంపృక్తో వాగర్ధ ప్రతివర్తయే. జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందరకోమలాంగి భూగర్భదాతా భువనేకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు. తదేవలం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంఘ్రియగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోద్భూతిద్రవాణి ధర్మధర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాలతే పురుషస్తపదం నిత్యం వ్రజామి శరణో హరో. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. येषां मृतिस्थो भगवान् मङ्गलालितरं बर्हिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः. येषामन्देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहो. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते. ओम नोरीर्षोमापराधाः येन सपत्ना अवते भवन्त्विन्द्राग्निभ्यामपबादामहेतान्. वसवो रुद्रादित्यावपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन्. अर्वाञ्चमिन्द्रममतो हवामहे योगोजिद्धनरिदश्वदिद्यः. इमन्नो यज्ञं विहवेषु तस्वास्य कर्मो हरिव मेदिनं त्वा. ओम या फलिनेर्या फला पुष्पा याश्च पुष्पिणीः बृहस्पति प्रसूता स्थानो मुञ्चन्त्वगोहसः. अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु. एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्ता आनुकूल्यता बलसिद्धिरस्तु.
మాతృశ్రీ అనసూయ మహాదేవికి హైమవతీశ్వర అనసూయ మహాదేవికి అర్కపురాధీశ్వర అనసూయ మహాదేవికి విశ్వ విరాట్ అనసూయ మహాదేవికి జగత్పిత నాన్నగారికి. అందరూ కూడా మీ దగ్గర కలశంలో ఉన్న నీళ్లు తల మీద నీళ్లు చల్లుకోవాలి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షో సభాఖ్యాభ్యంతరశ్రుతిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఒకసారి చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకొని తాగాలి. అమ్మా పిల్లలు ఎవరు మాట్లాడకూడదమ్మా, పిల్లల్ని బయటికి పంపించాలి. కేశవాయ స్వాహ కేశవాయ నమః. నారాయణాయ స్వాహ నారాయణాయ నమః. మాధవాయ స్వాహ మాధవాయ నమః. 4వసారి మళ్ళీ చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః రయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆగమార్థం దేవానాం గమనార్థం రక్షతాం కురుఖండారవంత్రత్ర దేవతా క్వానలాంఛనో ఆపస్సర్పంతు ఏ భూతా భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారః తే పశ్యంతు శివాజ్ఞయా. ఘంటారాధనం కృత్వా దీపారాధనం చూసి నమస్కారం చేయండి. అందరూ కూడా ఉద్దీప్రస్వజాత వేదో భక్ష్యం నిరృతం మమ పశోగుఖ్యమఖ్యమావహ జీవనం చ దిశో దిశ. దేవదేవతాభ్యో నమః. పుష్పాక్షతాని సమర్పయామి. అందరూ కూడా 2 నక్షత్రాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర పూజ చేస్తూ ఉండాలి. చూపుడు వేలు తీసి ఈ 2 వేలతో వేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీ హిరణ్యగర్భాభ్యా నమః సచీపురందరాభ్యా నమః అరుంధదేవతిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః అనసూయా నాగేశ్వరాభ్యా నమః హైమవతీ మహాదేవ్యై నమో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. అందరూ కూడా 2 నక్షత్ర వాసం చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో పదవిజాజాః ఏతే భూమి భారక ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా చూపుడు వేలు తీసి ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మపూర్భవస్వరం. అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్యోపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలోకే ప్రథమోపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే కళ్యాణమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధోస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాదిశత సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాజనే హేమంత ఋతౌ పుష్యమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాసరః వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషేణ విశిష్టాయ శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః. అమ్మా మీ గోత్రం పేరు చెప్పుకోండి. గోత్రః నామధేయః. సర్వేషానాం భక్తజనానాం తత్తద్గోత్రానాం తత్తత్నామధేయానాం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప శ్రీ అనసూయా మహాదేవ్యాః దివ్యానుగ్రహ సిద్ధ్యర్థం భక్తజనానాం శ్రీ అనసూయా మహాదేవ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష బల సిద్ధ్యర్థం. అందరూ కూడా చెప్పండి. మమ
మమ అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమః క్షేమః స్థైర్యః స్థైర్యః ధైర్యః ధైర్యః విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం విద్యార్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ ఇష్టకామ్యార్థ ఇష్టకామయార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అధిదేవత అతిదేవత ప్రత్యధిదేవత ప్రత్యధిదేవత సహిత సహిత ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ దోష ఘోష పరిహారార్థం పరిహారార్థం ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ ప్రసాద ప్రసాద ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జన్మలగ్న జన్మలగ్న జన్మరాశి జన్మరాశి నామనక్షత్ర నామ నక్షత్ర నామరాశి నామరాశి వశాత్ వశాత్ ఏ ఏ ఏ ఏ గ్రహాః గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం ఏషాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత అత్యంత ఆనుకూల్యత ఆనుకూలిత శుభఫల సహఫల అవాప్యర్థం అవాప్యంతం శ్రీ అనసూయ శ్రీ అనసూయ మహాదేవి మహాదేవి ముద్దిశ్య దిశ్య శ్రీ అనసూయ అనసూయ మహాదేవి మహాదేవి ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ భక్తజనానాం భక్తజనానాం సంపూర్ణ సంపూర్ణ దేహ ఆరోగ్యత ఆరోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వేషానాం సర్వేషానాం భక్తజనానాం భక్తజనానాం తత్తద్గోత్రానాం భక్తగోత్రానాం తత్తత్నామధేయానాం భక్తనామధేయానాం మమ గ్రామ జ్ఞాన ప్రజానికానాం ప్రజానికానాం పాడి పంట పాడి పంట వ్యవసాయ వ్యవసాయ దినదిన దినదిన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం శ్రీ మహాకాళి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ మహాసరస్వతి స్వరూప స్వరూప శ్రీ అనసూయ శ్రీ అనసూయ మహాదేవి మహాదేవి దివ్యానుగ్రహ దివ్యానుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ దేశే మమ దేశే మమ రాష్ట్రే మమ రాష్ట్రే చెనగార్లపాడు చిన్నగార్లపాడు గ్రామ చెనగార్లపాడు గ్రామ ప్రజానికానాం ప్రజానీకానాం సర్వతోముఖ సర్వతోముఖ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం శ్రీ అనసూయ శ్రీ అనసూయ మహాదేవి మహాదేవి దివ్యానుగ్రహ దివ్యానుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సనాతన ధర్మ సనాతన ధర్మ పరిరక్షణార్థం పరిరక్షణార్థం సనాతన ధర్మ సనాతన ధర్మ విశ్వవ్యాప్యర్థం విశ్వవ్యాప్త్యర్థం శ్రీ అనసూయ శ్రీ అనసూయ మహాదేవి మహాదేవి సామూహిక సామూహిక అనసూయ అనసూయ శ్రీ సూక్త శ్రీ సూక్త విధానేన విధానేన అనసూయావ్రతాఖ్యం అనసూయావ్రతాఖ్యం కర్మ కర్మ కరిష్యే కరిష్యే. ఆదో నిర్విఘ్నేన పరసమాప్త్యర్థం శ్రీ గణపతి స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవి పూజామహం కరిష్యే. మీ యొక్క కోరిక అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకోండి చక్కగా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. తదంక కలశారాధనం కరిష్యే. మీకిచ్చిన గ్లాసుకి గంధం బొట్టు పెట్టండి. గంధం బొట్టు చుక్క బొట్టు నీళ్ళ గ్లాసు, అంతే, ఒకటే. నీళ్ళ గ్లాసుకి. చుట్టూరు పూయకండి, ఒక బొట్టు పెట్టండి అంతే చిన్నగా. తదంక కలశారాధనం కరిష్యే. కలశే గంధపుష్పాక్షతైరభ్యర్చ కలశస్య ముఖే విష్ణోః కంఠే రుద్రశ్రమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా బొట్టు పెట్టండి. క్షోదసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధైతుర్వేద సామవేదోఖ్యధర్మణః అంగేశ్వదైతా సర్వే కలశాంబు సమాశ్రితాః. 2 నక్షత్రాలు వేయండి గ్లాసులో. ఆ కలశే సుధావతి పవిత్రే పరిశుచ్యతే ముక్తేర్యజ్ఞే చ బద్ధతే. ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాపాప పుషపాపో నమాపో మృతపాప సమ్రాడాపో విరాడాప స్మరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా. ఆపో పూర్భవస్వరాపవో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గోతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః.
ఆయాంతు. శ్రీ అనసూయ మహాదేవి గ్లాసులోనే, పూజార్థం గ్లాసులోనే. యజమానస్య కలశోదకేన మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాల మీద తమలపాకుతో ఆ నీళ్లు చల్లండి. దేవం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అమ్మవారి ఫోటో మీద 2 చుక్కలు నీళ్లు చల్లండి. దేవీం సంప్రోక్ష్య మీ మీద చల్లుకోండి. యజమానస్య ఆత్మానం చ సంప్రోక్ష్య ఓం తతః ధ్యానం. అందరూ కూడా 2 నక్షత్రాలు తీసుకోండి అమ్మా. గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనో గణపతి స్వరూపిణి అనసూయ మహాదేవ్యై నమో నమః. అక్షతలు వేణమ్మ ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం పరిమళ శ్రీగంధాం ధారయామి. ఆజనే దేవరాజనే దుర్వారోహంత పుష్పిణే అరదాష్టపుండరీకాని సముద్రస్య గృహాని మే అలంకరణార్థం హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. కొంచెం కుంకుమ అమ్మవారి ఫోటో దగ్గర వేసి నమస్కారం చేయండి అమ్మా. పుష్పై పూజయామి. అందరూ కూడా 2 అక్షతలతో పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. మూషికవాహనాయ నమః. గం గణపతయే నమః. గణపతి స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. నానావిధ ప్రబలపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. వనస్పత్ర భవే దివ్యే నానాగంధై సుసంయుతః ఆగ్రహయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. అనసూయ మహాదేవ్యై నమో నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. అమ్మవారి ఫోటో చూసి నమస్కారం చేయండమ్మా. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మీ దగ్గర ఉన్నటువంటి ఒక అరటి పండు నివేదన చేయండి. ఒక అరటి పండుతో అట్లా తొడిగి తుంచి అంతే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీ మహేధియో యో న ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశుంచామి. అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ అనసూయ గణపతి స్వరూపిణి అనసూయ మహాదేవ్యై నమో నమః. కదలీ ఫలాన్ని నివేదయామి. 5 సార్లు చూపించాలి. ప్రాణాలి స్వాహ. అపానాలి స్వాహ. వ్యానాలి స్వాహ. ఉదానాలి స్వాహ. సమానాలి స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. కే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. పూగే బలైశ్చ కర్పూరే నాగవల్లీధరైర్యతో ముక్తాచూర్ణ సమాలిక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. అమ్మ మీకు తమలపాకు ఒక్క ఇచ్చారు కదా, అది చూపించండి ప్రతిసారి. అదే ఇంకా అమ్మ ఒక ఒక్క తీసుకురండి. 2 ఒక్కలు తీసుకురండి. పాప ఒక్కలు ఉన్నాయి అక్కడ.
ఇచ్చారు. మా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తాంబూలం చూసి నమస్కారం చేయాలి. భోగే బలేశ కర్పూరే నాగవల్లీధరే రీతం ముక్తారుణమాలికం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. తాంబూల చరమణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజనం. ఓం మంగళం గోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాల సార్వభౌమాయ మంగళం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం కే శుద్ధాచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. గణపతి స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవికి. ఓం. అందరూ కూడా 2 అక్షతలు తీసుకోండి. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రదండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే తుర్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏకదంతాల విద్మహే వక్రతుండాల ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. గణపతి స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవి నమః. పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సర్వోపచార పూజాని సమర్పయామి. అక్షతులు నీళ్లు వదిలిపెట్టాలి కొంచెం. ఎస్ఎస్ స్మృత్యాద నామోత్యాదవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాతి సద్యో వందే నముచ్చనో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనో. గణపతి స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్తుతే అనేన. గణపతి స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవి షోడశోపచార పూజేన భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఏతత్ఫలో గణపతి స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవి పాదారవిందార్పణమస్తు. ఇప్పుడు పూజ చేసిన అక్షతలు మీ శిరస్సు మీద వేసుకోండి. అమ్మవారి దగ్గర ఉన్న అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పూర్వోక్తే మంగళ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ అనసూయ మహాదేవి ముద్దిశ్య శ్రీ అనసూయ మహాదేవి ప్రీత్యర్థం శ్రీ అనసూయ మహాదేవి శ్రీ సూక్త విధానేన శ్రీ అనసూయ వ్రతాఖ్యం అనసూయ మహాదేవి అష్టోత్తర పూజామహం కరిష్యే. అందరూ కూడా నీళ్లు తాకి అక్షతలు తీసుకోండి. తతః ధ్యానం. అమ్మా ఎవరు కూడా కింద సాంబ్రాణి పుల్లలు కానీ హారతి కానీ ఇవ్వకూడదు. పైన వేదిక మీద చక్కగా జరుగుతుంది చూడండి. అందరూ వెలిగిస్తే ఇబ్బంది అవుతుంది అగ్నితో. దయచేసి ఏదో పుణ్యం వస్తుందని చెప్పని చేస్తే అసలుది పోతుంది. కనుక మీరు దయచేసి ఎవరు కూడా సాంబ్రాణి పుల్లలు కానీ హారతి కానీ అక్కడ ఇవ్వద్దు. అమ్మవారికి ఇక్కడ ఇస్తారు, చక్కగా కళ్ళకు అద్దుకోండి. ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరం పూజ జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలు కానీ కుంకుమ కానీ పుష్పాలు కానీ కొద్దిగా 108 నామాలకు సరిపడా నిదానంగా చేయండి. ఓం తతః ధ్యానం. మాతా మానవ రూపిణి సకల ధీశక్తి ప్రభావాహిని శ్రీ నాగేశ్వర గేహిని శుభకరి వాత్సల్య గంగాధరి బ్రహ్మాండోజ్వల దివ్య శక్తిరనసూయాఖ్యముల్లాసని అర్కగ్రామ నివాసిని విజయతే విశ్వావని పావని. నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయే నియతా ప్రణతా స్మృతా. జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. శ్రీ అనసూయ మహాదేవ్యే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆవాహయామి తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేలంగామశ్వం పురుషానః
ఆసనం సమర్పయామి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీమపక్వజే శ్రీర్మా దేవీ దుషతాం పాదయోః పాద్యం సమర్పయామి కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాన్ జ్వలంతీం తృప్తాన్ దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వజే శ్రియో హస్తయోః అర్ఘ్యం సమర్పయామి చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవతుష్టామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్య దాన్ త్వాం రుణే ఆచమనీయం సమర్పయామి ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య బలాని తపసాన దంతమాయాంతరాజాశ్చ వాక్య అలక్ష్మీః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మా మీ అందరి దగ్గర జాకెట్ ముక్కు ఉంది కదా, అది తీసుకొని అమ్మవారికి తాకిచ్చి పక్కన పెట్టుకోండి. ఓం ఉపయుతమాం దేవసఖః కీర్తిశమననాసః జాకెట్ మొక్క ఆదద్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తముఖ్యం దదాతు మే సుమంగళీరియం వధూరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యే తత్వాయాదాస్తం విపరీతన. శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. చెప్పండి అందరూ కూడా. కంచుక సహిత కంచుమ సహిత వస్త్రయుగ్మం వస్త్రయుక్తం సమర్పయామి సమర్పయామి. క్షిప్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధం చ సర్వాన్ నిర్ణతమే గృహాత్. యజ్ఞోపవీతార్థం పుష్పం పెట్టి నమస్కారం చేయండి. పుష్పాక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. వస్త్రసహిత యజ్ఞోపవీత ధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీ దగ్గర గంధం ఉంది కదా, పుష్పంతో గంధం తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి. గంధద్వారాం దురాధరుష గంధాన్ని కొంచెం తడిపి పుష్పాన్ని ముంచి అట్లా పెట్టండి. ఈశ్వరీగో సర్వభూతానాం తామిహోపక్మజే శ్రియో శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. పరిమళ శ్రీగంధాం ధారయామి. అట్లానే కుంకుమ పుష్పం నీళ్ళల్లో ముంచి కుంకుమద్ది అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి. ఓం ఆజనే దేవరాజనే దుర్వారోహంత పుష్పిణీ ప్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాజమే అలంకరణార్థం హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి కుంకుమైః పూజయామి. అందరూ కూడా మాట్లాడకుండా చక్కగా అమ్మవారి అష్టోత్తర నామాలు 108 నామాలు ఉంటాయి. చక్కగా మనసులో ఓంకారం చేస్తూ మీరు శ్రీమాత్రే నమః అనసూయాయ నమః అంటూ చక్కగా పూజ చేయండి. ఓం సుకుమార పావన పదాబ్జాయ నమః పాదౌ పూజయామి. గోడగుల్ఫాయ నమః గుల్ఫౌ పూజయామి. సురుచదానద్వయాయ నమః జాననీ పూజయామి. సుజగనాయ నమః జగనం పూజయామి. సింహేంద్ర మధ్యమాయ నమః గణం పూజయామి. గంభీరనామయే నమః నాభిం పూజయామి. బ్రహ్మాండోదరాయ నమః ఉదరం పూజయామి. విశాలా హృదయా నమః హృదయే పూజయామి. సర్వదే క్షీరదాయ నమః స్తనో పూజయామి. వరదాభయాస్తాయ నమః స్తౌ పూజయామి. కమనీయ భుజాన్వితాయ నమః భుజో పూజయామి. కంబుకంఠే నమః కంఠం పూజయామి. ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. నాసాభరణవర్ణనాసికాయ నమః నాసికాం పూజయామి. కరుణాకటాక్షవీక్షణాయ నమః నేత్రే పూజయామి. కుంకుమోజ్వలలలాటాయ నమః లలాటం పూజయామి. శ్రీమాత్రే నమః సరః పూజయామి. శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ హైమవతి మహాదేవ్యై నమో నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ అనసూయేశ్వర స్వామినే నమో నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం. అమ్మా భక్తులందరి విజ్ఞప్తి, అక్కడ ఇందాక నుంచి మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతున్నట్టుగానే ఉన్నారు. దయచేసి మీరంతా సైలెంట్గా ఉంటే మీ యొక్క ఈ వ్రత ఫలితం మీకు ఉంటుంది. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా పాటించవలసిందిగా కోరుతున్నాము. జై హో మాత. అమ్మా మీకే చెప్తుంది, అక్కడ ఎవరు మాట్లాడకండి. చక్కగా ఇంత పూజ జరుగుతుందే ప్రశాంతంగా కూర్చోకుండా ఆ రకంగా మాట్లాడితే ఎట్లా తల్లి? మనం భగవంతుడికి అర్చన చేసుకుంటున్నాం. అందరూ కూడా అనసూయాయ నమః అంటూ చేస్తూ ఉండాలి. శ్రీమాత్రే నమః. 2 శ్రీమాత్రే నమః అనసూయాయ నమః. చక్కగా ఈ 2 నామాలు చేసినా, మీరు పూజ చేసినా చేసుకోపోయినా పూజ చేసినంత ఫలితం దొరుకుతుంది.
చక్కగా అమ్మవారు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు మీకు. చక్కగా భక్తితో చేసుకోవాలి అందరూ కూడా. ఓం అనసూయాయే నమో నమః, ఓం జగన్మాత్రే నమో నమః, ఓం కేవలాయ నమః, ఓం సకలావన్యే నమో నమః, ఓం నవ్యాయ నమః, ఓం నాగేశపత్నే నమః, ఓం సాధ్వే నమః, ఓం రుద్వే నమః, ఓం వత్సలాయ నమః, ఓం మన్నవాన్వజాయ నమః, ఓం మాయాయ నమః, ఓం మహితాయ నమః, ఓం లలితాకృతే నమః, ఓం బ్రహ్మాండపావన్యే నమః, ఓం బ్రాహ్మ్యే నమః, ఓం బ్రహ్మణ్యే నమః, ఓం బ్రహ్మరూపిణ్యే నమః, ఓం రంగాంబికాసుతాయ నమః, ఓం రాజరాజేశ్వర్యే నమః, ఓం క్షమాయ నమః, ఓం చిదానందాయ నమః, ఓం చిదాకారాయ నమః, ఓం చిద్యేద్యాయ నమః, ఓం అర్కపురే స్థితాయ నమః, ఓం పాటలాంగే నమః, ఓం పాపఘ్నే నమః, ఓం పురాణ్యే నమః, ఓం పుణ్యదర్శనాయ నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం ఆర్తిభారగ్నే నమః, ఓం గమ్యాయ నమః, ఓం అగమ్యాయ నమః, ఓం స్తుతిస్తుతాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం జగద్ధాత్రే నమః, ఓం భంత్రే నమః, ఓం హంత్రే నమః, ఓం శివేక్షణాయ నమః, ఓం హృద్యాయ నమః, ఓం ఉదారహృదయాయ నమః, ఓం సదయాయ నమః, ఓం జగదీశ్వర్యై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నాలలోలూలాయ నమః, ఓం బాలాయ నమః, ఓం శీలాయ నమః, ఓం నిశ్చలాయ నమః, ఓం మహోదర్యై నమః, ఓం మహాశక్త్యై నమః, ఓం మాధవ్యై నమః, ఓం మహోదయాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గమచారిత్రాయ నమః, ఓం దుఃఖజ్ఞే నమః, ఓం దోష్ట నివారిణ్యే నమః, ఓం ధీరాయ నమః, ఓం గభీరాయ నమః, ఓం గంభీరవచనాయ నమః, ఓం అపారశక్తిదాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం గుణారాధాయ నమః, ఓం కాంతిదాయ నమః, ఓం ధ్వాంతరూపిణ్యే నమః, ఓం సర్వసంస్థితాయ నమః, ఓం సర్వసందృశ్యాయ నమః, ఓం సకలాయ నమః, ఓం సర్వభావితాయ నమః, ప్రేమార్తాయ నమః, ప్రేమరూపాయ నమః, ప్రియాంబికాయ నమః, ప్రియభద్రుకాయ నమః, ప్రేమర్షజనన్యే నమః, ప్రేష్ఠాయ నమః, ప్రేమదాయ నమః, ప్రియపుత్రికాయ నమః, అన్నపూర్ణాయ నమః, జగత్పూర్ణాయ నమః, పూర్ణచంద్రాననాయ నమః, శివాయ నమః, సుధాపూర్ణాయ నమః, సువర్ణాభాయ నమః, వశిన్యే నమః, యశస్విన్యే నమః, అభిషేకప్రియాయ నమః, ఆద్యాయ నమః, ప్రసన్నాయ నమః, భద్రుషేవిన్యే నమః, ప్రశాంతాయ నమః, పరమశీర్యాయ నమః, పరాయ నమః, పరాత్పరాయ నమః, శృతిశేవంతకలితాయ నమః, శుద్ధాయ నమః, బుద్ధాయ నమః, సుభాషున్యే నమః, విశ్వసమ్మోహన్యే నమః, విద్యాయ నమః, విశిష్టాయ నమః, విశ్వరూపిణ్యే నమః, బాధాప్రియాయ నమః, అనరాదృష్టాయ నమః, గదాభీష్టాయ నమః, అహిచుంబితాయ నమః, అపూర్వచారిత్రాయ నమః, అజ్ఞయాయ నమః, విచిత్రాయ నమః, విశ్వవందితాయే నమో నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ అనసూయ మహాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. అందరు కూడా 2 అక్షతలు తీసుకోండి. కార్యకర్తలకు విజ్ఞప్తి, అమ్మా కార్యకర్తలకు విజ్ఞప్తి, జై హో మాత. అక్కడ మీరంతా తీసుకెళ్లి బయట పెట్టుకొని సర్దుకోండి. ఇప్పుడు అమ్మవారి మొదటి అధ్యాయం లలితా సహస్రనామం స్తోత్ర పారాయణ జరుగుతుంది. చక్కగా అందరూ కూడా మనసులో శ్రీమాత్రే నమః అంటూ కుంకుమ పూజ చేయాలి. హంసముద్రతో చేయాలి, చూపుడు వేలు లేకుండా హంసముద్రతో చేయాలి. హంసముద్రతో చేస్తే ఖచ్చితంగా ఫలితం అమ్మవారు మనకిస్తారు. మనసులో శ్రీమాత్రే నమః అంటూ చేసుకుంటూ ఉండండి. అక్కడ వేసి అమ్మవారి దగ్గర అక్షంతులు వేసి ప్రార్థన అయిన తర్వాత లలితా సహస్రనామాలు వేదిక మీద చదవబడతాయి. వచ్చిన వారేమో చక్కగా నోట్లో అనుకోండి, రానివారు కళ్ళు మూసుకుని అంటే ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆ కుంకుమ కానీ అక్షతలు కానీ పుష్పాలు కానీ చేసేయండి. ఏమీ లేవు కావు రాదు అనే మాట వద్దు, అసలు ఉన్నదాంతో చక్కగా శ్రద్ధగా చేసుకుందాం. బాబు
మీరు ఆ కార్యకర్తలు ఆపేయాలి ఇక. ఎందుకంటే గణపతి పూజ అయిపోయింది, అమ్మవారి పూజ అయిపోయింది. ఇప్పుడు కూర్చున్నా కూడా ఫలితం ఉండదు. వచ్చిన వాళ్ళు చూస్తూ ఉండమనండి. కార్యక్రమాన్ని చూసినా వ్రత కథలు విన్నా ఫలితం ఒకటేనని మనకు పెద్దలు చెప్పారు. కనుక దయచేసి ఎవరైనా సరే వస్తే చక్కగా వినండి. ఇక ఆపేసేయాలి. మీరు ఎవరికి కూడా ఏమీ ఇవ్వద్దు. ఒకసారి ఓంకారం చెప్పుకుందాం. ఓ ఓం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్ఠుప్ ఛందః శ్రీ లలితా పరమేశ్వరీ దేవత శ్రీమద్వాగ్భవకూటేతి బీజం మధ్యకూటేతి శక్తి శక్తికూటేతి కీలకం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధి ద్వారా చింతిత ఫలావ్యాప్తే జపే వినియోగ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాసాంకుశ పుష్పబాణ చాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమావాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మామువరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయతాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విదౌ స్మరేదంబికాం. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదన్న పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపోరమజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కలత్కోటీర మండిత అష్టమీ చంద్ర విప్రాజదలిక స్థల శోభిత ముఖచంద్ర కలంకాభమృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాపనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారిణాసాభరణ భాసుర కదమ్మ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపలోడుపు మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ నవ విద్రమ బింబ శ్రీన్యకారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజసల్లాప మాధుర్య వినరబచ్చత కచ్చపి
మందస్మిత ప్రభాపోరమజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సోత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిభనస్తని నాభ్యాల బాల రోమాలి లతాఫల కుజద్వయి లక్ష్య రోమలతా తారత సమున్నేయ మధ్యమ స్తనభారదలన్ మధ్య పట్టమంద వళిత్రయ అరుణారుణ కౌసంభవస్త్రపాస్వత్కటీ తటి రత్నకింకణికారమ్య రసనాదామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవారుద్వయాన్విత మాణిక్య మగుడాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక గోడగొల్పా కుర్మ పృష్ఠ జయష్ణ ప్రప్రదాన్విత నకద్ధీతి సంచలన మజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నకరణాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధ్యోదుక్త శక్తి సేన సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ దండనాథ చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షప్త వహిని ప్రాకార మధ్యగా భండ సైన్య వధ్యోదుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్ర వధ్యోదుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగులినకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాదహ గడివర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కోటైకతాపన్న కటిధో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థ కౌలని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతురుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లిత తటిల్లత సమఋషి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలని విసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తి గమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయని శాంకరి శ్రీకరి సాధ్వి శరచ్చంద్ర నిబానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్య ముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర
నిష్కారణ నిష్కలంక నిరుపాధ నిరీశ్వర నిరాగారాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద వేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తుల నీలచుకుర నిరపాయ నిరచయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార సమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మిర్మృడప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారథి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట ఉపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి జన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృదయ హేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకని మేఖలా రమా రాకేంద్రువదన రతిరూప రతి ప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామ రమణలంపట కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరదా వామనయన వారుణీ మద విహ్వల విశ్వాదిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్జిత
విజయ విమలా వంద్య వందారు జనవత్సల వాగ్వాదని వామకేసి వైని మండల వాసిని భక్తి మత్కల్పలతిక పశుపాశ యుమోచని సహృత అశేష పాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తను మధ్య తమోపహ చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మజ్ఞానంద సంతతి పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగమారాధ్య రహస్తర్పణ తర్పిత సజ్జ ప్రసాదని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరని ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌమది భక్తహార్దతమో భేద భాను మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తిర్ శివంకరి శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య దిశ బృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిసీమ మహిమా నిత్యయవన మదశాలిని మద ఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండమూ చందన దవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ కుశల కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత కుమారగణాధాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని సుముఖి నలిని సుప్రోహ శోభనా సురనాయిక కాళకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి వజేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్వని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినేశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభావదన ద్వయ దంశ్రోజ్వల అక్షమాలాదిధర రుద్ర సంస్థిత కాళరాత్రియాది శక్తౌగవృత సిగ్నౌజన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాది విరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర సోలాజాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ట మధుప్రీత భంజన్యాది సమన్విత దర్జన్యాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదునాసక్తి చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మధ్య సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాణైకరసిక హాకినీ రూపధారిణి
సహస్రధర పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదర ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక విమర్శ రూపిణి విద్య వీదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని కాచాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి నిత్యతృప్త భక్త నియంత్రి నిఖిలేశ్వరి మైత్రియాది వాసనా లభ్య మహాప్రళయ సాక్షిని పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘన రూపిణి మాధ్వీపానాల సామత్త మాతృకావర్ణ రూపిణి మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య త్రికోట కామకోటిక కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్రధను ప్రభా హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి దరహాస్వోజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ దేవేశీ ధననిత్యస్థ ధారాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంతతిథి మండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమే ఆత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ లింకారి కేవల గుహ్య కైవల్య పదదాయని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదదేశ్వరి త్రేక్షరే దివ్యగంధార్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరి ధ్యానగమ్య అపర్జేజ్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రోపధారిణి అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విదాయని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైత వర్జిత అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియా భాషారూప బృహస్సేన భావ భావ వివర్జిత సుఖారాజ్య శుభకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశినాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయని సత్యసంద సాగర మేఖల దీక్షిత దైత్య శమని సర్వలోకవ శంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల అపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాజ్య మాయా మధుమతి మహి గణాంబ గుహ్యకారాజ్య కోమలాంగి గురుప్రియా
స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని చిత్కలానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తి రూపిణి లాస్య ప్రియ లయకరి లజ్జ రంభాది వందిత భవదావ సుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తోలవాతూల జరాధ్వాంత రవిప్రభా భాగ్యాది చంద్రిక భక్త చిత్తకేకి ఘన ఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండిక చండముండాసుర నిషూదని క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగాత్రి అంబుక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి దుతిధర యజ్ఞరూప ప్రియవ్రత దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైర్వారాజ్య మంత్రీన్యస్తరాజ్య దోహు త్రిపురేసి జైసేన నిస్త్రైగుణ్య పరాపరా సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్ధిని కళామాల కామ దుఃఖామ రూపిణి కళానిధి కావ్య కళా రసజ్ఞ రససేవది పుష్ట పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరం జ్యోతి పరం ధామ పరమాను పరాత్పరా పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్త అమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాని బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూహు ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయుని సర్వోపనిషదుత్కృష్ట శాంతతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలప కల్పనారహిత కాష్ట అకాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వినిర్ముక్త ముగ్ధాక్షప్ర ప్రసాదని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అయోని నిర్యోని నిలయ కోటస్థ కుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలన కళ్యా విదగ్ధ బైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాప సవ్య మార్గస్థ సర్వా పద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీర సమర్చిత చైతన్యార్గ సమారాజ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల
దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌలని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్వని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ వ్యోమకేశీ విమానస్థా వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంశాదిశాయని పంచమే పంచభూతేసి పంచ సంకోపచారిణి శాశ్వతి శాశ్వత ఐశ్వర్య శర్మదా శంభుమోహిని ధరాధర్సుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసినర్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్ర సమారాధ్య త్రిపురావ శ్రీవ శంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగ అనగ అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయని అభ్యాసతిశయ జ్ఞాత శరద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిర్జ్ఞాన ద్వాంత దీపిక అబాల గోప విదిత సర్వానులంగ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి అబాల గోప విదిత సర్వానులంగ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి అబాల గోప విదిత సర్వానులంగ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివా శివశక్యైక రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనము నామ ద్వితీయోధ్యాయ. అందరూ కూడా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేస్తా కూర్చోండి. ఎవరు మాట్లాడద్దు. జై హో మాత. ఎవరికన్నా దాహం అయితే కనుక ఒక 5 నిమిషాలు మంచినీళ్ళు తాగండి. ఎవరు లేకపోతే ఎవరన్నా కార్యకర్తలు ఉంటే తెప్పించుకోండి. మాట్లాడకుండా తాగాలి. ఇంక అవసరం ఉండదు. పూజతో ఇంతవరకు అవుతుంది. ఇక తర్వాత అధ్యాయాలన్నీ కూడా అక్షతలతోనే పని ఉంటుంది. 2 అక్షతలు. ఎవరన్నా కావాలంటే అక్షతలు అవి తెప్పించుకోండి అమ్మ. చక్కగా వైబ్రేషన్స్ ఉంటాయి, తరంగాలు ఉంటాయి. ఇక వచ్చిన వారందరూ కూడా ఎక్కడో అక్కడ సర్దుకుని కూర్చోండి. శబ్దం రాకూడదు. మంచినీళ్ళు ఎవరన్నా ఉంటే కావాలనుకుంటే తాగండి. దాహం. చిన్నపిల్లల్ని బయటికి పంపించేసేయండి. వాళ్ళ మధ్యలో కూడా రాకూడదు. నేను నేనైన నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో అమ్మను
ఏకరని భజయింతునో. నేను నేనైన నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో. అమ్మను ఏకరని భజయింతునో. భక్తి భావము తోడా సుమములిద్దామన్నా. భక్తి భావము తోడా సుమములిద్దామన్నా. పూలన్నీ తానాయనే అమ్మా పూదావి తానాయనే. పూలన్నీ తానాయనే అమ్మా పూదావి తానాయనే. నేను నేనైన నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో. అమ్మను ఏకరని భజయింతునో. గోక్షీరము తోడా సేవించుదామన్నా. గోక్షీరము తోడా సేవించుదామన్నా. క్షీరాబ్ది నొదయించెనే అమ్మా క్షీరాము తానాయనే. క్షీరాబ్ది నొదయించెనే అమ్మా క్షీరాము తానాయనే. నేను నేనైన నేను అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో. అమ్మను ఏకరని భజయింతునో. ఇక్కడ ఉన్నవారు జిల్లులు మూడు ఎంతమంది వచ్చారండి? చేతులు ఎత్తండి. దాదాపుగా 1 మంది మరి మా శేషాద్రి ద్వారా వచ్చారా? అందరూ మ్యారేజ్కి వచ్చారు. వాళ్ళ పాప మ్యారేజ్కి వచ్చారు కదా. శేషాద్రి అమ్మ స్థాపించినటువంటి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి. మేము ఓల్డ్ స్టూడెంట్స్ అంటాం, పూర్వ విద్యార్థి అంటారు. ఇప్పుడు వాళ్ళు అపూర్వ విద్యార్థులు అయ్యారు. ఎందుకంటే చక్కగా అక్కడ చదువుకుని అమ్మ స్థాపించినటువంటి కాలేజీలో 5 పైసలు ఖర్చు లేకుండా 5 సంవత్సరాలు చక్కగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు అనేక వందల వేల మంది వారి జీవితాలను సాగిస్తూ ఉన్నారు. ఎక్కడా లేదు చరిత్రలో, అన్నీ ఉచితంగా. ఎప్పుడండి అమ్మ కాలేజీ ప్రారంభం చేసి ఇప్పటికి 53 సంవత్సరాలు అయ్యింది. తర్వాత ఇప్పుడు గురుకుల విద్యాలయాలు, అనేక ఆర్ఫన్స్ స్కూల్స్ వచ్చినాయి. కానీ ఆ రోజుల్లోనే అమ్మ సంస్కృత కళాశాలను పెట్టింది. ఎందుకు అంటే మన సంస్కృతిని, హిందూ సంస్కృతిని మర్చిపోకూడదని. చాలామంది నాయకులు వచ్చి అమ్మ మీకు ఆర్ట్స్ కళాశాల ఇస్తాము, డిగ్రీ కళాశాల ఇస్తాము అంటే అమ్మ ఒప్పుకోలా. ఓరియంటల్ కళాశాలే కావాలి నాన్న అంటే అప్పటి పరిస్థితుల్లోనే అమ్మ స్థాపించి వారందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టి, ఉచితంగా విద్యను ఏర్పాటు చేసి, ఉచితంగా వసతిని ఏర్పాటు చేసి అనేక మందిని తీర్చిదిద్దినటువంటి మహాతల్లి మాతృశ్రీ అనసూయ మహాదేవి. మనం ఒకసారి కరతాళ ధ్వనులు చేయొచ్చు, తప్పులేదు, ఎవరు సిగ్గుపడక్కర్లా. ఎందుకంటే చప్పట్లు కొడితే నిద్ర కూడా రాదు, వచ్చే నిద్ర కూడా ఆగిపోతుంది. సహజంగా మనకి పూజా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆ నిద్రాదేవి చక్కగా ముంచుకొస్తూ ఉంటుంది. అదే సినిమా హాల్లో నిద్ర రాదు మనకి. అంటే లౌకికానికి ఆధ్యాత్మికానికి అంత తేడా ఉంది. మా స్వామీజీ చెప్తారు, లౌకిక కార్యక్రమాలు, సినిమా హాల్స్, సినిమా కార్యక్రమాలు ఉన్నాయి చూశారు. అమ్మాయి కాగమ్మా పాప, అవి ముందల పూర్ణం అంటే నిండుకొండగా ఉంటాయి అంట. లౌకికంగా ఉండేటువంటి కార్యక్రమాలు చివరికి వెళ్ళేటప్పటికి 0 అయిపోతాయి అంట. ఎవరు చూడరు కదా చివరిలో. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందల 0తో ప్రారంభం అవుతాయి అంట, అంటే 0తో. పూర్ణాహుతికి వచ్చేటప్పటికి నిండు అవుతుందంట. అంత తేడా ఉంటుంది. ఏది శాశ్వతం అనేటువంటిది మనం గుర్తించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఒకరికి సినిమాలు ఇష్టం, ఒకరికి జోదం ఇష్టం, ఒకరికి తాగుడు ఇష్టం, ఒకరికి మాంసాహారం ఇష్టం, ఒకరికి శాకాహారం ఇష్టం.
ఎవరి ఇష్టాన్ని కాదనకూడదు మనం. కానీ ఏ ఆహారం తీసుకుంటే, ఏ రకంగా జీవనాన్ని గడుపుకుంటే మన జీవితం హాయిగా గడుస్తుంది అనేటువంటి విధానాన్ని పెద్దలు మనకు సూచించారు. అమ్మని అడిగారు, అమ్మా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, గుళ్ళు కట్టాం, గోపురాలు కట్టాం, భోజనాలు పెట్టాం, అన్నదానాలు చేశాం, వస్త్రదానాలు చేశాం, అయినా మాకెందుకు కష్టాలు వస్తున్నాయి అమ్మా అని అడిగారు అమ్మని. చక్కగా వినండి అమ్మా, తొందరగా ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ పూజా కార్యక్రమం అనేది శ్రద్ధే, కానీ తత్వాన్ని తెలుసుకోవాలి మనం. ఈ పూజలు చేయటం వల్ల, ఈ వ్రతాలు చేయటం వల్ల మన మనసు ఎంత ఆనందంగా ఉంటుంది అనేది గ్రహించాలి. శరీరం కాదు, మనస్సు. మన ఏవ మనస్యానాం కారణం బంధమోక్షయో అని చెప్పి పెద్దలు చెప్పారు. ప్రతిదానికి కూడా మనసే కారణం. శరీరం చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, కానీ మనమేమంటాం, ఈరోజు నా మనసు బాగోలేదండి అంటాం. కాబట్టి అంతా ప్రతిదీ మనస్సు మీదే. మనకున్నటువంటి ఆ మనసు ఎక్కడుందో కనుక్కోవాలి. అమ్మని అడిగారు, అమ్మ గురువు ఎవరు అంటే, నీ మనసే నీకు గురువు నాన్న అని చెప్పారు. మన మనసే గురువు. ఇప్పుడు మనం ఎవరు ఎన్ని చెప్పినా కూడా నా మనసుకు తోసింది చేశామండి అంటాం. మరి అక్కడ గురువు ఎవరయ్యారు? ఆ మనస్సే. ఆ మనసును పట్టుకోవాలి. ఆ పట్టుకోవాలంటే అది ఎక్కడుందోగా తెలిస్తేగా పట్టుకోవటానికి. ఏదో బజార్లో దొరికే వస్తువు అయితే ఒక కేజీ కొనుక్కు రావచ్చు, కానీ అది లోపలే ఉందయ్యే. ఆ లోపల అనేక అవయవాలు ఉన్నాయి, అన్ని పేర్లు చెబుతాం, అవన్నీ ఎక్కడున్నాయో చెబుతాం, కానీ మనసు ఎక్కడుందంటే ఏం చెబుతాం? అమ్మ చెప్పారు, ఈ మనసు శరీరం అంతా ఉంది నాన్న, ఈ మనసే భగవంతుడురా, ఈ మనసే గురువు నాన్న. ఆ మనసును ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నమే ఇదిగో ఈ వ్రతాలు, పూజలు, కథలు. మనం ఒక వస్తువు కొనాలి అంటే ఏది చెబితే కొంటున్నాం? మనసు చెబితేనే దాని మీదకి దృష్టి వెళ్తుంది. ఆ మనసు కనుక ఇది వద్దులే మనకు ఇబ్బంది అవుతుంది అని కనుక సూచన చేసింది అనుకోండి, ఆగిపోతాం. కాబట్టి ఆ మనసును మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే దాంట్లో వచ్చేటువంటి సంకల్పాలు, ఆలోచనలు, కోరికలు ఏదైతే ఉన్నదో దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయటానికే ఇదిగో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు. మనం ఏదో సరదాగా చేసుకోవట్లేదు ఈ కార్యక్రమాలు. అమ్మవారు, పెద్దలు, శాస్త్రాలు ఊరికినే పెట్టలేదు ఇటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చూడండి, సామూహికంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఒక మైత్ర్యాది వాసన లభ్య. లలితా సహస్రంలో చక్కటి నామం ఇది. ఒక మైత్రి ఏర్పడుతుంది కదా. రేపు ఎక్కడికన్నా బజార్లో కనపడ్డారనుకోండి, ఏ అక్కయ్య బాగున్నావా, ఏ బావా బాగున్నావా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ సామూహికంగా